అందరికీ బాస్ అనుకునేవారు భారత వృద్ధిని ఓర్వట్లేదు. ఎవరు? రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి మాట్లాడుతున్నారు ట్రంప్ను ఉద్దేశించి. అందరికీ బాస్ అనుకునేది అమెరికా అనుకుంటుంది. వాళ్ళు భారతదేశం అభివృద్ధి చెందడం చూసి ఓర్వలేకపోతున్నారట. భారత్ సూపర్ పవర్గా మారడాన్ని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. ట్రంప్ను ఉద్దేశిస్తూ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శలు. రక్షణ రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించిందని వెల్లడి. టాప్ 3 దిశగా దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పురోగతి అవుతుందట. ట్రంప్కు మోదీ పరోక్ష కౌంటర్. ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక భారత సాంకేతికత, మేక్ ఇన్ ఇండియా. ప్రపంచంతో పోటీ పడడమే కాదు, నాయకత్వం కూడా వహించాలి మోదీ. బెంగళూరు మెట్రో ఫేజ్ 3కి శంకుస్థాపన. ఎల్లో లైన్ సేవలు షురు. 3 వందే భారత్ రైళ్లు జాతికి అంకితం. మెట్రోలో విద్యార్థులతో మోదీ ముచ్చట్లు. అమెరికా తీరు దాదాగిరి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విమర్శలు. రాజ్నాథ్ సింగ్, నరేంద్ర మోదీ, నితిన్ గడ్కరీ, సో ఇప్పుడు కేంద్రంలో ఉన్న మంత్రులంతా అమెరికా మీద దుమ్మెత్తిపోస్తున్నారు. పోయాల్సిందే, ఎందుకంటే ట్రంప్ ఒక సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడు. కానీ అదే సమయంలో మన దేశ ప్రజలకి మన దేశం ఏ స్థాయిలో ఉందో కూడా నిజాలు మాట్లాడుకోవాల్సిన బాధ్యత, చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రి మీద, మొత్తం వ్యవస్థ మీద ఉన్నది. వాడెవడో అమెరికా వాడు, వాడెవడో పాకిస్తాన్ వాడు, వాళ్ళ లైన్ వేరే. వాళ్ళు మన మీదకి వచ్చినప్పుడు మనం కొట్లాడాల్సిందే. వాళ్ళు మన మీదకి వచ్చినప్పుడు మనం కొట్లాడాల్సిందే, విమర్శించాల్సిందే, ప్రభుత్వాలకు అండగా నిలబడాల్సిందే మన ప్రభుత్వాలకి. కానీ అదే సమయంలో మన ప్రభుత్వాలు ప్రజలకి మనకేం చేస్తున్నాయి, ఏం చెప్తున్నాయి, ఏం చేస్తామని ఏం చేస్తున్నాయి, ఇది కూడా మనం క్వశ్చన్ చేసేటప్పుడు చేయాల్సిందే. భారత్ ఎక్కడనో ఉంది, భారత్ వెలిగిపోతుంది. ఏడ వెలిగే చెప్పండి? ఈ దేశంలో సంపద ఎవరి చేతిలో ఉంది? పేదరికం ఏ స్థాయిలో ఉంది? ఆకలి చావులు ఏ స్థాయిలో జరుగుతున్నాయి? రైతుల ఆత్మహత్యలు ఎందుకు అవుతున్నాయి? ఇంకా మనం దాదాపుగా మెజారిటీ ప్రజలకి రేషన్ ఇస్తున్నాం కదా, అంటే వాళ్ళు నిరుపేదలుగా ఉన్నట్టే కదా. ఇంకా మనం నగదు బదిలీ పథకాలు అందుబాటులోకి తెచ్చినాం కదా. ఇవన్నీ పక్కన పెట్టండి, దేశం వెలిగిపోతుంది అంటున్నారు కదా. ప్రజలు విద్య కోసం, వైద్యం కోసం ఈ దేశంలో ఎంత ఖర్చు పెడుతున్నారు? మొత్తం ప్రైవేటీకరణ, మొత్తం కార్పొరేటీకరణే కదా. మీరు కేటాయిస్తున్న బడ్జెట్ ఎంత? దేశం వెలిగిపోతుంది కదా, ఆర్థికంగా ఎక్కడో ఉందంటున్నారు కదా. ఎడ్యుకేషన్కి, హెల్త్కి మీరు కేటాయిస్తున్న బడ్జెట్ ఎంత? సింపుల్, ఇంకేం అక్కర్లే. 5% దాటుతున్నదా ఏమన్నా? 5%, 10% ఏమన్నా దాటుతున్నదా? అట్లీస్ట్ ఒక 10% బడ్జెట్ కేటాయిస్తున్నారా? ఇంత మాత్రం బడ్జెట్ కేటాయించని మనము మరి దేశం వెలిగిపోతుందంటే ఎట్లా? మరి ఎక్కడ పోతున్నాయి ఈ పైసలన్నీ? సమాధానం చెప్పాల్సిందే. దేశం ఏం వెలిగిపోతలేదు, దేశం ఏం గొప్పగా ఎక్కడనో అభివృద్ధి ఏం చెందట్లేదు. నాయకులు అభివృద్ధి చెందుతున్నారు, పారిశ్రామికవేత్తలు ఇంకా పెద్దోడు అవుతున్నాడు. పేదరికంలో ఉన్న వాళ్ళు నిరుపేదలు అవుతున్నారు. నిరుపేదలు ఆకలి చావులతో చస్తున్నారు. తామే అందరికీ బాస్ అనుకునేవారు భారత వృద్ధిని ఓర్వట్లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఉద్దేశించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు. ఎవరు ఏం చేసినా భారత్ సూపర్ పవర్గా మారడాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ఆదివారం మధ్యప్రదేశ్లోని భోపాల్లో రైల్వే ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. భారతదేశం అభివృద్ధి చెందుతుండడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. అందరికీ తాను బాస్ అనుకునేవారు భారత్ ఇంత వేగంగా ఎలా వృద్ధి చెందుతోందని ఆశ్చర్యపోతారు. భారత్లో తయారయ్యే ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసినప్పుడు వాటి ధర పెరిగిపోయేలా చేయడంపైనే దృష్టి పెడతారు. ఇప్పుడు ఒకటి దొరికింది, దాని మీద మనం ఎంత డెవలప్ అవుతున్నాం చూడుర్రి, దీన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. వాడు మనం డెవలప్ అవుతున్నామని ఇంకోటనో కాదు, వాడు ఒక సైకోటిక్గా బిహేవ్ చేస్తున్నాడు. మనల్నే కాదు కదా, చైనాని కూడా అట్లే చేసిండు కదా, చాలా దేశాలను అట్లే చేస్తున్నాడు కదా. వాడి బాధ ఏంది? నువ్వు రష్యాతోని బంధాన్ని తెంచుకో, చమురు ఉత్పత్తులని, చమురు నిల్వలని అక్కడి నుంచి నువ్వు కొనుగోలు చెయ్యకు, మా దగ్గరికి రా, వాడితోని తెగదెంపులు చేసుకో అన్నది వాడి ట్రంప్ చెప్తున్నది. నువ్వు మాకే సహకరించాలి, మాతోనే ఉండాలా, మేము చెప్పిందే వినాలా, ఈ లైన్లోనే నువ్వు ఉండాలా. వాడి లైన్ అది. మనం ఏదో డెవలప్ అవుతున్నామని ఇంకోటి అసలు అది మ్యాటరే కాదు అక్కడ. చలో పబ్లిక్ కామెంట్స్. దేశంలో ఆకలి చావులు లేవు బ్రో అట. ఎట్లా లేవని మనం మాట్లాడతాం చెప్పండి? ఆకలి చావులు లేవా? అరే మన తెలంగాణలోనే అవుతున్నాయి కదా, తెలంగాణలో అవుతున్నాయి, దేశంలో ఆకలి చావులు అవుతున్నాయి. మీరు వెళ్ళి చూడండి. కనీసం ఏం కావాలా ప్రజలకి? కూడు, గూడు, గుడ్డ, ఇంతే కదా. ఒకసారి వెళ్దాం. ఇంకా ఏజెన్సీ ఏరియాల్లో కరెంటు లేని గ్రామాలు కూడా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మనం ఏదో అంత అయిపోయింది అని అనుకోవడం కాదు.
అన్న రఘు గారు, మీరు ఒక్కవైపు చెబుతున్నారు మిల్క్ ఉత్పత్తులు వ్యవసాయంలో యుఎస్ఏ ప్రొడక్ట్స్ ఇండియాలోకి రావాలి అని ట్రంప్ చేస్తున్న పని అట. రఘు, బడ్జెట్లో చెబుతున్నారు కదా, చెప్పండి ఎంత బడ్జెట్ చెప్పండి, మన బడ్జెట్ ఎంతో చెప్పండి. ఎడ్యుకేషన్కి, హెల్త్కి కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేటాయిస్తున్న బడ్జెట్ ఎంత? నాట్ ఓన్లీ కేంద్రం అంటే ఓన్లీ మోదీ అనే కాదు, గత ప్రభుత్వాలైనా మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ అయినా ఇంకోటైనా అసలు వాళ్ళ ప్రయారిటీనే కాదండి అది. మీరు ఆ రెండు ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం అందిస్తే ప్రజలు అసలు అద్భుతంగా ఉండగలుగుతారు, అద్భుతంగా వాళ్ళ జీవితం మెరుగవుతుంది. కానీ అది చెయ్యరు. ఎందుకంటే విద్య కార్పొరేటీకరణ అయింది, వైద్యం కూడా మొత్తం 100% ఎఫ్డిఐలని ప్రోత్సహిస్తుంది ప్రభుత్వాలు. 100% ఎఫ్డిఐలు. తెలంగాణలో మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ చూడండి, దాదాపు అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ 90% ప్రైవేట్ హాస్పిటల్స్ విదేశీ కంపెనీ చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రైమ్ హాస్పిటల్ అని ఉంది, ఆస్టర్ ప్రైమ్ అని ఉంటుంది. ఆస్టర్ అనేది దుబాయ్కి చెందిన కంపెనీ. కేర్ చూడండి సేమ్. ఏ హాస్పిటల్లో కూడా ఓన్గా ఇక్కడున్న వాళ్ళు నడుపుతున్న హాస్పిటల్స్ లేవు. 90% అన్నింట్లోకి విదేశీ పెట్టుబడులు వచ్చేసినాయి. ఇవాళ దేశం 100% ఎఫ్డిఐలని ఆహ్వానిస్తోంది. వాడు ఇక్కడ మనం భూములు అమ్మి అదమ్మి ఇదమ్మి వానికి పెడితే వాడు విదేశాలకు తీసుకుపోతున్నాడు పైసలని. ఎట్లా? %100% కరెక్ట్గా అనాలిసిస్ చేశారు అబౌట్ ద ఇన్ఫ్లేషన్ అండ్ పూర్నెస్. కరెంటు లేని ఊర్లు ఉన్నాయి, బస్సులు నడవని ఊర్లు ఉన్నాయి. బండి సంజయ్ని సీఎంని చేస్తే ట్రంప్కి ఏందయ్య బాబు, ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే మనది. ఇంకా భానుచందర్, బడి లేని గ్రామాలు ఉన్న ఏజెన్సీలో ఉన్నాయి, అసలు వాళ్ళు చదివే లేదు. చాలా గ్రామాల్లో ఏజెన్సీలే కాదు, మీకు హైదరాబాద్లో చాలా స్కూళ్ళు చూపిస్తాం మేము, ఎట్లాంటి సిచ్యువేషన్లో స్కూళ్ళు ఉన్నాయో. ఇండియన్ స్టాటిస్టిక్స్ on per capita income is not correct as it includes large income from 10% extremely rich people. ఇది వాస్తవమే. ఇది యాక్చువల్గా ఏంది, ఇప్పుడు ఇండియా ఎన్నో ఉంది, తెలంగాణ ఎన్నో ఉంది, తలసరి ఆదాయంలో మనం ఎన్నో మీటర్ గిర్రన తిరిగి 100 దగ్గర ఉందని అంటాం కదా. కేసీఆర్ అదే అన్నాడు, మోడీ అదే అన్నాడు, గతంలో కాంగ్రెస్ ఉన్నాడు వాళ్ళు అదే అన్నారు, ఇప్పుడు అదే అంటారు. అసలు ఈ తలసరి ఆదాయం లెక్కేంది? ఇప్పుడు నా ఆదాయం ఎంతో లెక్క కడతారు, నిరుపేద ఆదాయం లెక్క కడతారు, పేదోడు ఆదాయం, మధ్యస్థంగా ఉన్న వాళ్ళ ఆదాయం, మైహోం రామేశ్వరరావు ఆదాయం, మెగా కృష్ణారెడ్డి ఆదాయం. ఇవాళ హైదరాబాదులో తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనికుడైన ఫార్మా ఇండస్ట్రీ దివీస్ కంపెనీ వాళ్ళ యొక్క ఆస్తి, వాళ్ళ వాటా, అరబిందో, ఇట్లాంటి ఫార్మా కంపెనీల వాటా, రియల్ ఎస్టేట్ మాఫియా వాటా, పారిశ్రామికవేత్తల వాటా, లీడర్ల వాటా, అందరిది ఒక దగ్గర లెక్క కట్టి ఎంతమంది జనం ఉన్నారో డివైడెడ్ బై చేస్తే తలసరి ఆదాయం అంటారు. ఇప్పుడు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ యొక్క ఆదాయాన్ని మీరు లెక్క కట్టి చూడండి, ఎవరి చేతిలో ఎంత ఉందో తెలుసు, దాన్ని తలసరి ఆదాయం కింద లెక్క కట్టండి. 90% సంపద 10% మంది దగ్గర ఉన్నప్పుడు ఆ 10% మందిని వీళ్ళతో ఇంక్లూడ్ చేసి, వాళ్ళ సంపద కూడా వీళ్ళతో ఇంక్లూడ్ చేసి, వాళ్ళ ఆస్తిని అందరితో కలిపి ఈ దేశం ఎన్నో వెలిగిపోతుందంటే ఎట్లా? ఇది అన్యాయం, ఇది దుర్మార్గం. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లోనే ఉంది. ఇంకా ఇగో అన్నారా కాంగ్రెస్ అని, ఇంక అనలేదని చూస్తున్నాను. ఎవరో ఒక ఆయన పెట్టిండు ఆల్రెడీ, నువ్వు కాంగ్రెస్ అంటాడు ఉత్తగానే. గవర్నమెంట్ స్కూల్ ఎక్కడా చక్కగా నడుస్తలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. పేద విద్యార్థులకు ఏం సాయం చేస్తుండే రేవంత్ రెడ్డి? ఓన్లీ 1% హూ హ్యాస్ ద పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ హ్యావ్ ద మనీ. అన్న, ఈ రాజకీయ నాయకులు విద్యా వైద్యం బాగుపరచరు, ఎందుకంటే వాళ్ళు చేసేది అదే వ్యాపారం కదా. అంతే కదా మరి. హాస్పిటల్ వాళ్ళయే, స్కూళ్ళు వాళ్ళయే, ఫార్మా కంపెనీలు వాళ్ళయే, మొత్తం వాళ్ళయే. ఇప్పుడు మీరు చూడండి, దేశం వెలిగిపోతుంది అంటున్నారు కదా, ఫార్మా ఇండస్ట్రీ మన దగ్గర ఎందుకు పెడతారండి? రెడ్ జోన్ ఫార్మా. మన భూములు నాశనం అయితే మనం అదే విషతుల్యమైన పొల్యూటెడ్ గాలిని మనం పీలుస్తాం. ఏ దేశంలో కూడా, ఇప్పుడు అమెరికాలో ఫార్మాకి నో ఎంట్రీ, అసలు అక్కడ ఈ రెడ్ జోన్ లాంటి కంపెనీలు పెట్టడానికే వీల్లేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళు మేము ప్రశాంతంగా బతకాలి, ప్రశాంతమైన గాలి పీల్చాలని వాళ్ళు అనుకుంటారు. అక్కడ నిబంధనలు అట్లున్నాయి. మన దగ్గర ఏముంది? మొత్తం కంపెనీలన్నీ ఇక్కడి నుంచి మనం అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం.
గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి వీడియోలు తీసి పెట్టు, వందలు పెట్టినాం.